కైక తనకు బహుమానంగా ఇచ్చిన ఆభరణాన్ని విసిరికొట్టింది మందర. అయ్యో, ఎంత తెలివి తక్కువ దానివమ్మ నువ్వు! దుఃఖించే సమయంలో కూడా సంతోషంతో కేరింతలు కొడుతున్నావు. ముంచుకొస్తున్న ఆపదను గుర్తించలేకున్నావు. నిన్ను, నీ అమాయకత్వాన్ని చూసి నాకు నవ్వు వస్తుంది. అది కాదమ్మా, నాకు తెలియక అడుగుతాను. సవతి కొడుక్కి పట్టాభిషేకం జరుగుతుంటే సంతోషించేదానివి నువ్వొక్కదానివే కనబడుతున్నావు. నీ చావును నువ్వే కొని తెచ్చుకుంటున్నావు. ఈ రాజ్యం ఎవరిది? దశరథ మహారాజుది. ఆయనకు రాముడొక్కడే కాదు కదా, భరతుడు కూడా కుమారుడే కదా. భరతునికి కూడా రాజ్యాధికారం ఉన్నది కాబట్టి రామునికి భరతుని చూస్తే భయం. అందుకే భరతుడు ఇంటలేని సమయంలో పట్టాభిషేకం చేసుకుంటున్నాడు. ఈ విషయం ఆలోచించే కొద్దీ నాకు దుఃఖం ఆగటం లేదు తల్లి. నీకు ఎలా ఉందో గాని అని అంది. ఇంకో విషయం గమనించావా? రాముడు లక్ష్మణుడు ఒకటి, భరతుడు శత్రుఘ్నుడు ఒకటి. రాముని తర్వాత భరతుడు పుట్టాడు. అందుకని రాముని తర్వాత రాజ్యాధికారం భరతునికే చెందాలి. లక్ష్మణుడు శత్రుఘ్నుడు చిన్నవాళ్ళు. రాముడు విద్వాంసుడు, రాజనీతి కోవిదుడు, ధనుర్విద్య పారంగతుడు. అందుకే నీ కొడుకు భరతుని అమాయకుణ్ణి చేసి రాజ్యం మొత్తం కాజేయాలని చూస్తున్నాడు రాముడు. ఆ విషయం నువ్వు గ్రహించలేకున్నావు. నాకు మాత్రం వణుకు పుడుతూ ఉంది. అయినా ఏమనుకొని ఏమి లాభం? అదృష్టమంతా ఆ కౌసల్యది. ఆమె కొడుకు యువరాజు కాబోతున్నాడు. నువ్వు ఆమెకు దాసిగా ఉండాల్సిందే. ఆమె ముందు చేతులు కట్టుకుని నిలబడాల్సిందే. నువ్వు కౌసల్యకు దాసివి అయితే నీ కొడుకు భరతుడు రాముడికి దాసుడవుతాడు. నీ కోడలు రాముని భార్యకు దాసి అవుతుంది. మీ కుటుంబానికి దాసి వృత్తి తప్పదు అని ఇంకా ఏమో అనబోతుంటే మందరను వారించింది కైక. మందర, ఇక చాలు ఆపు. రాముడంటే ఎవరనుకున్నావు? అన్ని ధర్మాలు తెలిసినవాడు, గురుముఖత విద్య నేర్చుకున్నవాడు, పరుల ఎడల కృతజ్ఞతాభావం కలవాడు, ఎల్లప్పుడూ సత్యమునే పలికేవాడు. అన్నిటినీ మించి రాముడు జ్యేష్ఠుడు. రాజ్య సంప్రదాయ ప్రకారం జ్యేష్ఠుడే రాజ్యానికి యువరాజు. ఇందులో తప్పేముంది? దుఃఖించడానికి ఏముంది? అసలు నీకు రాముని గురించి నీచభావం ఎలా కలిగింది? రాముడు యువరాజు అయినా తన తమ్ముళ్లను తనతో సమానంగా గౌరవిస్తాడు, ఆదరిస్తాడు. రామ పట్టాభిషేక వార్త వినగానే సంతోషించక ఇలా దుఃఖిస్తావెందుకు? నువ్వు చెప్పినట్టు రాముని తర్వాత భరతునికే కదా రాజ్యాధికారం. రాముడు పరిపాలించిన తరువాత భరతుడే తదుపరి రాజవుతాడు. ఇందులో సందేహం ఏమున్నది? ఈ సంతోష సమయంలో సంతోషించాలి కానీ దుఃఖించడం అవివేకుల లక్షణం. మందర, ఇంకో మాట చెబుతున్నాను విను. నాకు భరతుడు ఎంతో, రాముడు అంతే. రాముడు నన్ను తన తల్లి కౌసల్య కన్నా ఎక్కువగా ప్రేమిస్తాడు, అభిమానిస్తాడు, గౌరవిస్తాడు. అటువంటి రాముని గురించి నా ఎదుట నిందిస్తావా? రాముడు రాజు అయితే ఒకటి, భరతుడు రాజు అయితే ఒకటినా? రాముడు రాజు అయితే నా కుమారుడు భరతుడు కూడా రాజు అయినట్టే. అందుకే ఆ చెడ్డ ఆలోచనలు మాని రామునికి రాజ్యాభిషేకాన్ని చూసి ఆనందించు అని చివాట్లు పెట్టింది కైక. కానీ మందర బుద్ధి మారలేదు. దీర్ఘంగా నిట్టూర్చింది. కైక వంక జాలిగా చూసింది. ఒక పక్క నువ్వు ఎక్కిన పడవను నీ శత్రువు ముంచుతుంటే నువ్వు ఆ శత్రువునే పొగుడుతున్నావా? ఎంత అమాయకురాలువమ్మా! నువ్వు చెప్పినట్టు రాముడు రాజు అవుతాడు కానీ భరతుడు ఎలా రాజు అవుతాడు? అసలు అప్పుడు నీ పేరు, నీ కొడుకు భరతుని పేరు ఎవరు తలుచుకుంటారు? అందరూ యువరాజా యువరాజా అంటూ రాముని కొడుకు వెంట పడతారు. నీ కొడుకు మొహం ఎవరు చూస్తారు? ఒక రాజుకు 4 కుమారులుంటే అందరూ రాజులు కారు కదా. అందులో జ్యేష్ఠునికి కానీ, జ్యేష్ఠుడు పనికిరాని పక్షంలో గుణవంతుడైన తరువాత వాడికి కానీ రాజ్యాభిషేకం చేస్తారు. ఇది వంశాచారం. అందుకే నా మాట విను. రాముడు అడ్డు తొలిగితే నీ కొడుకే రాజవుతాడు, లేకపోతే నీ కొడుకు అనాథ అవుతాడు, రాజమర్యాదలకు సుఖాలకు దూరం అవుతాడు. ఇదంతా నీ మేలు కోరి చెబుతున్నాను. నువ్వేమో రామ పట్టాభిషేక వార్త తెలిసి నాకు కానుకలు ఇస్తున్నావు. ఏంటో నీకో ఇంకో రహస్యం తెలుసా? రాముడు రాజు కాగానే భరతుడు తనకు పోటీ రాకుండా భరతుడిని దేశాంతరం పంపేస్తాడు, లేకపోతే చంపిస్తాడు. తన మార్గం ఏ ఆటంకం లేకుండా చేసుకుంటాడు. అసలు నీ కొడుకును మేనమామతో కూడా పంపడానికి ఇదే కారణం. నీ కొడుకు ఎదురుగా లేడు కనుక నీ భర్తకు నీ కొడుకు మీద ప్రేమ తగ్గిపోయింది.
రాముడు ఎదురుగా ఉన్నాడు కనుక రాముణ్ణి యువరాజు చేస్తున్నాడు. అందుకని ఈ పట్టాభిషేకం విషయం కనీసం నీకు కానీ నీ కుమారుడు భరతునికి కానీ తెలియనీయలేదు. ఇదంతా నీ మీద జరుగుతున్న కుట్ర. అది నువ్వు తెలుసుకోలేకపోతున్నావు. నేనేం చెయ్యను? భరతుడు ఇక్కడ ఉంటే ఎక్కడ తన యువరాజ్య పట్టాభిషేకానికి అడ్డుపడతాడు అని ముందుగానే పథకం ప్రకారం మేనమామ ఇంటికి పంపించారు. అసలు భరతుడు కూడా తన కళ్ళెదుటే ఉంటే నీ భర్త దశరథుడు నీ మీద ఉన్న ప్రేమతో నీ కుమారుడు భరతునికి పట్టాభిషేకం చేసేవాడు కదా. ఇదంతా రాముడు లక్ష్మణుడు కలిసి చేసిన కుట్ర. రాముడు లక్ష్మణుని ఏమీ చేయడు. రామునికి లక్ష్మణుడు అడ్డురాడు. కానీ భరతుడు తనకు పోటీ వస్తాడని చంపించడానికైనా వెనుకాడడు రాముడు. అది తెలుసుకో. ఇక్కడికి వచ్చి రాముని చేతిలో చచ్చే కంటే నీ కుమారుడు అటు నుంచి అటే ఏ అరణ్యాలకో పోవడం మంచిది. కాబట్టి నా మాట విను. ధర్మం ప్రకారం భరతుడు కూడా యువరాజు పదవికి అర్హుడు, అయోధ్యకు ఉత్తరాధికారి. అప్పుడు నీకు నీ బంధువులకు గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి. అయోధ్యాధీశుని తల్లిగా నిన్ను అందరూ గౌరవిస్తారు. లేకపోతే నీకు దాస్యము, నీ కొడుక్కి చావు రాసిపెట్టు ఉంది. నీ కొడుకుని అమాయకుణ్ణి చేసి ఆడిస్తున్నారు. నీ కొడుకు కూడా రాజ్యముకు అర్హుడు కాబట్టి రామునికి భరతుడు సహజ శత్రువు. ఏనుగును సింహం కబిలించినట్టు నీ కొడుకును రాముడు కబలిస్తాడు. నా మాట నీకు గుర్తుందా? నువ్వు నీ భర్తకు ముద్దుల భార్యవు. అందుకని నువ్వు కౌసల్యను ఎన్నోసార్లు హేళన చేశావు. అంతకు అంత ఇప్పుడు నీ మీద పగ తీర్చుకుంటుంది. సందేహం లేదు. ఇంతెందుకమ్మా, రేపు ఆ కాస్త పట్టాభిషేకం కానీ ఎల్లుండి నుండి నీ గతి, నీ కొడుకు గతి ఏమవుతుందో చూడు. నేను చెప్పడం ఎందుకు? మీరిద్దరూ అత్యంత దయనీయ స్థితిలో అవమానాల పాలవుతారు. ఇంతెందుకమ్మా, ఒకసారి రాముడు రాజైతే నీ కుమారునికి నాశనం తప్పదు. ఇది యథార్థం. కాబట్టి రాముని పట్టాభిషేకం జరగకుండా ఉండే ఉపాయం ఆలోచించు అని పలికింది మందర.